ఒకసారి మీరు యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేసినారు అంటే, మీరు నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బులు సంపాదిస్తా ఉంటారనమాట. 5 ఏళ్ళు, 10 ఏళ్ల తర్వాత కూడా ఆ వీడియోకొచ్చిన వ్యూస్ అండ్ వాచ్ టైమ్ బేస్ చేసుకొని డబ్బులనేవి జనరేట్ అవుతా ఉంటాయి. ఈ వీడియో యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలి, లేదా యూట్యూబ్‌లో ఫుల్ టైమ్‌గా చేస్తూ డబ్బులు సంపాదించాలి అనుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. 2026లో యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసే వాళ్ళకి పండగని చెప్పొచ్చు. ఇప్పుడు మానిటైజేషన్ ప్రాసెస్ చాలా ఈజీ అనమాట. 99% పీపుల్ యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసినప్పుడు తప్పుగా క్రియేట్ చేస్తారు యూట్యూబ్ ఛానెల్‌ని. యూట్యూబ్‌లోకి వెళ్తే మీ ఛానెల్‌కి ఇంకొక మెయిల్ చూపియాల. అంటే 2 మెయిల్ ఉండాల మీ ఛానెల్‌కి. అలా లేదు అంటే మీరు తప్పుగా క్రియేట్ చేశారనమాట. ఇలా చేయడం వల్ల ఫ్యూచర్‌లో మీకు చాలా ఇష్యూస్ వస్తాయన్నమాట. ఇంతకుముందు చాలా కష్టం మానిటైజేషన్ చేసుకోవాలా యూట్యూబ్‌లో అని డబ్బులు సంపాదించుకోవాలా అంటే. ఇప్పుడు చాలా చాలా ఈజీ యూట్యూబ్‌లో మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవడం. మీరు కావాల్సింది ట్రై చేయండి. వితిన్ 6 మంత్స్, 7 మంత్స్‌లోనే మీకు కంప్లీట్ అయిపోతుంది మానిటైజేషన్ గూడా. మీరు కష్టపడి చేసుకోవాలి అంతే నీట్‌గా. యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయడం అంత ఈజీనా అంటే ఈజీనే. మీ దగ్గర ఒక ఫోన్ ఉందా? అయితే మీకు కావాల్సింది ఒక మైక్ అన్నమాట. ఈ 32,000లో వచ్చే అవుట్‌పుట్ కేవలం రూ. 1,200 పెడితే వస్తుంది. అదొచ్చి వైర్ మైక్. ఇదొచ్చి బ్లూటూత్. బ్లూటూత్ రూ. 1,00,000 పెట్టినా ఒకటే, వైర్ మైక్ 5,000 పెట్టినా ఒకటే. బ్లూటూత్ వేరు, వైర్ వేరు. ఆ మైక్ పేరేంటంటే బోయా అనమాట. పెద్ద పెద్ద తోపు యూట్యూబర్‌లందరూ ఆ మైక్ వాడొచ్చినోళ్ళే అందరూ. దానికంటే మంచి క్వాలిటీ అది లేదనమాట. మీలో ఎవరన్నా కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే ద బెస్ట్ మైక్ అనమాట అది. దాన్ని మించి ఇంకో మైక్ లేదు. నేను గూడా ఆ మైక్ వాడాలనుకుంటాను నేను గూడా. ఏదన్నా మంచి అవుట్‌పుట్ రావాలంటే ఆ మైక్, వాయిస్ ఓవర్ ఇయ్యాలంటే ఆ మైకే యూజ్ చేస్తా. దానికంటే మంచి క్వాలిటీ లేదనమాట. సో, అలా. మీకు ఆ మైక్ గురించి తెలియకపోతే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా. మీరు చూడండి అది ఎలా ఉంటుందనేది. ఆ అమెజాన్‌లో గాని, ఫ్లిప్‌కార్ట్ మీకు నచ్చిన చోట కొనుక్కోండబ్బా. కాకపోతే దాని పేరొచ్చి బోయా అనమాట. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, కొత్తగా తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి యూజ్‌ఫుల్ అవుతుందని చెప్తున్నాను. మన సబ్‌స్క్రైబర్ ఒక క్వెషన్ అడుగుతున్నారు. తమ్ముడు ఏఐ ఛానెల్‌కి మానిటైజేషన్ అవుతుందా? డబ్బులు సంపాదించొచ్చా? అని అడుగుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. డబ్బులు కూడా సంపాదించొచ్చు. కాకపోతే డబ్బులనేవి కొంచెం తక్కువొస్తాయన్నమాట. తక్కువ ఎందుకొస్తాయంటే, అది ఒరిజినల్ కంటెంట్ కేటగరీ కిందకి రాదనమాట. మీరు ఎప్పుడైతే ఫేస్ చూపించి వీడియోస్ చేస్తారో, యూట్యూబ్ అనేది అలాంటి వీడియోస్‌కి మాత్రమే ఒరిజినల్ కంటెంట్ కేటగరీ కింద కన్సిడర్ చేస్తుందనమాట. ఇంకొక సిస్టర్ ఏమడిగారంటే, "బ్రోస్ నేను వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాను. కానీ సబ్‌స్క్రైబర్స్ అయితే రావడం లేదు" అంటున్నారు. సబ్‌స్క్రైబర్స్ షార్ట్ వీడియోస్ వల్ల వస్తారక్క. షార్ట్ వీడియోస్ వల్ల. లాంగ్ వీడియోస్ వల్ల అయితే తక్కువ మంది వస్తారు. షార్ట్ వీడియోస్ వల్ల ఎక్కువ సబ్‌స్క్రైబర్స్ వస్తారు. లాంగ్ వీడియోస్ చూసే వాళ్ళ పర్సెంటేజ్ ఒక 30% ఉంటే, షార్ట్ వీడియోస్ చూసే వాళ్ళ పర్సెంటేజ్ 70% ఉంటుంది. అంటే ఎక్కువ షార్ట్ వీడియోసే చూస్తారు జనాలు. మీరు షార్ట్ వీడియోస్ అప్‌లోడ్ చేయడం వల్ల సబ్‌స్క్రైబర్స్ తొందరగా వస్తారనమాట. కాకపోతే మీరు అబ్జర్వ్ చేయండి. ఒక లాంగ్ వీడియో యూట్యూబ్ ఛానెల్‌ని, ఒక షార్ట్ వీడియో యూట్యూబ్ ఛానెల్‌ని చెక్ చేయండి. ఎక్కువ మంది షార్ట్ వీడియోస్ చేసే వాళ్ళకి ఎక్కువ సబ్‌స్క్రైబర్స్ వస్తారు. అలా అనమాట. మీరొకసారి యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేసినారు అంటే, మీరు నిద్రపోతున్న సమయంలో కూడా ఆ వీడియోకొచ్చిన వ్యూస్ అండ్ వాచ్ టైమ్ బేస్ చేసుకొని డబ్బులనేవి జనరేట్ అవుతా ఉంటాయన్నమాట. యూట్యూబ్ అనేది ఇలానే పనిచేస్తది. ఇంకా మన సబ్‌స్క్రైబర్స్‌లో చాలామందైతే ఒక క్వెషన్ అడిగారు. నేను ప్రీవియస్ వీడియోలో మానిటైజేషన్ అవ్వకముందే డబ్బులు ఎలా సంపాదించాలని వీడియో చేశాను కదా! ఆ వీడియోలో లింక్ ఎలా ఇచ్చారు అని అడుగుతున్నారు. చాలా సింపుల్ అనమాట. మీరు అమెజాన్ వెళ్ళండి. అమెజాన్‌లో వెళ్ళి మీరు ఏ ప్రొడక్ట్ అయితే లింక్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో, ఆ ప్రొడక్ట్ లింక్ కాపీ చేసుకోండి అక్కడ. అక్కడ కాపీ చేసుకున్న లింక్‌ని మీ యూట్యూబ్ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది కదా! ఆ డిస్క్రిప్షన్‌లో అక్కడ పేస్ట్ చేయాలనమాట. సింపుల్‌గా అక్కడ పేస్ట్ చేయడం వల్ల మీ వీడియోని చూసి కింద డిస్క్రిప్షన్‌లో వెళ్ళి అక్కడ లింక్ చేసి కొనడం వల్ల మీకైతే అమౌంట్ జనరేట్ అవుతుందనమాట. అది ప్రాసెస్. ఇంకో క్వెషన్ చాలా మంది అడిగింది ఏందంటే, షార్ట్ వీడియోస్‌లో ప్రొడక్ట్ ఎలా ట్యాగ్ చేయాలి అంటున్నారు. షార్ట్ వీడియోస్‌లో ప్రొడక్ట్ ఎలా ట్యాగ్ చేయాలంటే, మీరు అప్‌లోడ్ చేయకముందే, అప్‌లోడ్ చేసేటప్పుడు షార్ట్ ఆప్షన్ చూపిస్తుంది అక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్ అని. అక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని ట్యాగ్ చేయాలనమాట మన ప్రొడక్ట్స్‌ని. మీరు ఏ ప్రొడక్ట్ అయితే ట్యాగ్ చేయాలనుకుంటారో అక్కడ సెర్చ్ చేస్తే ప్రొడక్ట్స్ వస్తాయి. అక్కడ సెర్చ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి ఆ ప్రొడక్ట్. చాలా సింపుల్ అనమాట ట్యాగ్ ప్రొడక్ట్స్ కూడా. ఈ పాపం చాలామందికి తెలియదు. చాలామంది అడుగుతున్నారు. మీరు కావాలంటే చాలా వీడియోస్ ఉంటాయి చూసుకోవచ్చు మీరు యూట్యూబ్‌లో ఎలా ట్యాగ్ చేయాలనేది. ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. చాలామంది చేశారు క్లారిటీగా చేశారు. ఎలా ట్యాగ్ చేయాలని ఉంటుంది.
ఇంకా చాలామంది తెలియకపోతే చూడండి. 100కి 95% పీపుల్‌కి యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలీదు. రాంగ్‌గా క్రియేట్ చేసుకుంటారు. రాంగ్‌గా క్రియేట్ చేసుకున్నా కూడా చానా ఇష్యూస్ అయితే ఫేస్ చేయాల్సొస్తుంది మీరు. మన ఛానల్‌కి ఒక మెయిల్ క్రియేట్ చేసుకోవాల. అంటే మీరు యూట్యూబ్‌లో స్విచ్ అకౌంట్ అయినప్పుడు ఒక మెయిల్‌కి 2 మెయిల్‌లు ఉండాల మీకు యూట్యూబ్ ఛానల్. మీ ఛానల్‌కి ఒక మెయిల్ ఉండాల. ఇలా 2 మెయిల్‌లు లేవు అంటే మీరు తప్పుగా క్రియేట్ చేసుకున్నారు యూట్యూబ్ ఛానల్ అని. ఒకవేళ మీరు తప్పుగా క్రియేట్ చేసుంటే ఛానల్‌ని అది ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. అది ఎక్కడ చెప్తానంటే నా ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు ఒకసారి హాయ్ అని పెట్టండి. అడగండి. నేను ఆ వీడియో షేర్ చేస్తాను. ఆ యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది కొంచెం టైం పడుతుంది. టైమ్ టేకింగ్ ప్రాసెసే. కాకపోతే మీకేం ఇష్యూస్ రాకుండా ప్రాపర్‌గా క్రియేట్ చేసుకోవచ్చు మీరు ఛానల్‌ని. మీకి అలా క్రియేట్ చేసుకోవాలనుంటే ఆహ్, ఇన్‌స్టాగ్రామ్‌లో అడగండి. పర్సనల్‌గా నేను షేర్ చేస్తాను ఆ వీడియోని. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్‌ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల నేను అప్‌లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. థాంక్స్ ఫర్ వాచింగ్.